తెలుగు పద్య సాహిత్యం మన సంస్కృతిని భాషని చిరంజీవిగా నిలిపే ఒక రత్నరూపమని గ్రేడ్ 1 తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ పోజ్కర్ ఓంప్రకాష్ అవధాని అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిజర్వ్ పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తెలుగు పాఠ్యాంశంలోని వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా తెలుగు బోధించే ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలను, తెలుగు పద్మ వైభవాన్ని గురించి వివరించారు. పాఠశాల స్థాయిలోనే కాక జీవితాంతము పద్యాల వైభవాన్ని ఆస్వాదించాలని సూచించారు. బోధన ప్రమాణాల మెరుగుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణను చక్కగా నేర్చుకోవాలని, నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేసి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రమంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా వృత్యంతర శిక్షణను 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీఆర్టీ ఆ ఎస్సీఆర్టీ పరిశీలకునిగా, ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్గా, రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది. ఇది 2వ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్పిఎల్ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను. ఆత్మీయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు, కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను. వేయేళ్ల పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది. అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెరిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి